హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిచ్ లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం మాట్లాడుకోబోయేది విశ్వక్సేన్స్ లైలా మూవీ టీజర్ గురించి. సో ఈ టీజర్ అయితే ఇప్పుడు రిలీజ్ అయ్యి మొత్తం ఏపీ తెలంగాణలో హల్చల్ చేస్తూ ఉంది. విశ్వక్సేన్స్ కొత్త లుక్ అయితే, లేడీ లుక్ అయితే మాత్రం అదిరిపోయింది. మనమైతే ఇప్పుడు ఈ టీజర్ వాచ్ చేద్దాం. ఒక బహు డేంజర్స్ అలా ఉన్నాయి. అది మొత్తం ఓల్డ్ సిటీ లేడీస్ కి వేస్తున్నాయి. నా 3 పెళ్ళం కూడా వేసినాయి. ఏమేసిండ్రా? ఏమేస్తున్నాయి? పెళ్ళం చేయబట్టుకున్నా. ఇంకా పట్టుకున్నాడేంటి? సోనుగా లేక సుతారంగా పట్టుకోలేవని అడిగింది. చూసుకో. అయ్యో, నీకు దెబ్బలేం తగలేదు కదా? ఎక్కువ మెలికలు తిరిగినావనుకో, నేనే దింపుతా. మనకి తెల్లగా చేసుడే కాదు, తోలు తీసుడు కూడా వచ్చు. సికింద్రాబాద్ ఒక్కొక్క నీకు చిల్కలు కోసి చీరలు కట్టి పంపిస్తే అర్థమవుతుందా? చీరలు కట్టి పంపిస్తే అర్థమవుతుందా? నేను కార్ లో వస్తుంటే లైసెన్స్ అడిగాడు. లైసెన్స్ లేదు ఇంట్లో ఉందంటే కార్ ఎక్కువ అన్నాడు. కార్ ఎక్కిన తర్వాత చేయి తీసుకొని సైలెన్సర్ పట్టుకో. సో ఇది గైస్ టీజర్ అయితే చాలా ప్రామిసింగ్ గా ఉంది. రామ్ నారాయణ్ గారు డైరెక్టర్ ఈ మూవీకి. సో నాకైతే టీజర్ బాగా అనిపించింది. బట్ ఇంకా కొంచెం బెటర్మెంట్, ట్రైలర్ లో ఇంకా మనం బెటర్ వర్షన్ చూడొచ్చు అనేసి అనుకుంటున్నా ఉన్నాను. రాజేంద్ర ప్రసాద్ మేడం సినిమా తర్వాత ఒక హీరో కంప్లీట్ గా లేడీ గెట్ ఇదేమో ఇంకా అది విశ్వక్సేన్ ట్రై చేసింది, చాలా బాగా అనిపిస్తుంది. సో మేకప్ ఆర్టిస్ట్, హీరో మేకప్ ఆర్టిస్ట్, అదే మేకప్ ఆర్టిస్ట్ హీ విల్ టర్న్ ఇంటూ లేడీ గెటప్. ఎందుకు యాక్చువల్గా మనకైతే డీటెయిల్స్ అయితే పెద్దగా ఏం రివీల్ చేయలేదు. సో మనకి 2 వర్షన్స్ ఇక్కడైతే డైరెక్ట్ గా చూపించేసినాడు అనమాట. విశ్వక్సేన్ అయితే లేడీ గెటప్ లో లుక్స్ వైజ్ చాలా బాగా మేక్ ఓవర్ అయితే చాలా బాగుందనే చెప్పాలి. టీజర్ అయితే ప్రామిసింగ్ ఉంది. సో మనం చూస్తే ఓకే, సంథింగ్ ఇస్ దేర్. ఇప్పుడు మీరు ఆ లైలా పోస్టర్ చూసిన, ఐ పైన లిప్స్ పెట్టడం కానీ, అండ్ తెలుగు ట్రైలర్లో తెలుగు టైటిల్లో 3 అని రాయడం. సో సంథింగ్ ఇస్ దేర్ ఇన్ ద ఫిలిం టు వాచ్ అవుట్. సో ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఆ లుక్స్ వైజ్ అండ్ యాక్టింగ్ ఎనీహౌ విశ్వక్సేన్ వెరీ గుడ్ యాక్టింగ్ చేస్తారు. సో లుక్స్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ లుక్స్ అండ్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో వచ్చారు ఈసారి. కాస్ట్యూమ్స్ కూడా మీరు చూస్తే స్టార్టింగ్లో కుక్కను పట్టుకొని నడుచుకుంటూ వచ్చేటప్పుడు కూడా కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా సాహు గార్పాటి గారు. సో ఆఫ్టర్ భగవంత్ కేసరి ఈ ఫిలింతో భగత్ కేసరి ప్రొడ్యూసర్ అయినా భగవంత్ కేసరి ప్రొడ్యూసర్. సో ఖచ్చితంగా సక్సెస్ స్ట్రీక్ మెయింటైన్ చేస్తారని నమ్ముతున్నాను. లైన్ అయితే గట్టిగానే ఉన్నట్టు మనకు కనిపిస్తా ఉంది. ఈయన లియాన్ జేమ్స్ న్యూ డైరెక్ట్ వదలట్లేదు వీళ్ళు అసలు. అక్కడ మాస్కర్ నుంచి ఈయనే ఉన్నాడు అక్కడ కూడా. యాక్చువల్ తమిళ్లో ఉంటాడు, ఈయన కంటిన్యూ చేస్తాడు. మ్యూజిక్ అయితే బాగానే ఇస్తాడు. నాకు మెకానిక్ రాకీ కూడా బాగా అనిపించింది సినిమా. అవునవును. సో లైలా కూడా సిమిలర్ షేడ్స్ లో మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆ టీజర్ రిలీజ్ చేసేటప్పుడు పోస్టర్ లో ఏంటంటే లోపల నైట్ ప్యాంట్ వేసుకుంటాడు, నైట్ ప్యాంట్ పైన టాన్ జీన్స్ వేసుకుంటాడు అనమాట. అంటే దాన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటానంటే కాస్ట్యూమ్స్ కొంచెం డిఫరెంట్, ఒక యూనిక్ కాస్ట్యూమ్ డిజైనింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అసలు యాక్చువల్గా ఈ మూవీకి. అది కొంచెం అవును, మేబీ ట్రెండ్ సెట్టింగ్ అవ్వచ్చు. ఒకవేళ విశ్వక్సేన్స్ కి ఈ మూవీ టర్నింగ్ పాయింట్ అయితే అదొక ట్రెండ్ సెట్టింగ్ అవ్వచ్చు డెఫినెట్ గా. అండ్ మనం గమనించాల్సింది ఏంటంటే మూవీ టు మూవీ డిఫరెంట్ షేడ్స్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. మామూలుగా ఈ మూవీలో కొంచెం
యా ఎందుకంటే మనమే యాక్చువల్గా లాస్ట్ టైం మనమే కంప్లైంట్ చేస్తున్నాం యాక్చువల్గా మన ఛానల్లో సిమిలర్ లుక్స్ తో వస్తాడు విశ్వక్సేన్ అనేసి. బట్ ఈ మూవీలోకి అయితే మన చేంజ్ ఓవర్ అయితే మనకు కనిపిస్తా ఉంది. అండ్ మెకానిక్ రాకీ కంప్లీట్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి డిఫరెంట్ రోల్ మెకానిక్ రాకీలో, అండ్ దీంట్లోకి వచ్చేసరికి మళ్ళీ డిఫరెంట్ రోల్ అండ్ డిఫరెంట్ వే ఆఫ్ కనపడటం కూడా డిఫరెంట్ వే లాగే కనపడుతున్నాడు. సో యాజ్ అన్ యాక్టర్ లైక్ హీస్ గ్రోయింగ్ అండ్ ఇంప్రూవింగ్ లైక్ ఎనీథింగ్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీజర్. యా నీకు నా వంశం నీకేమనిపించింది లైలా టీజర్? ఇలా ముందు రామ్ నారాయణ్ అంటే సొసైటీకి తెలియాలి. ఎవరు రామ్ నారాయణ్ అంటే అసలు జనాలకు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అండ్ డైరెక్టర్ ఎవరు ఈయన? నేను వర్క్ చేసిన ఒక వరుణ్ సందేశ్ లవ్ కుష్ అనే సినిమా చేశాను. ఐ మీన్ ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రామ్ నారాయణ. ఆ తర్వాత ఫస్ట్ వేవ్ లో రామ్ నారాయణ్ వచ్చేసి యాజ్ ఎ డైరెక్టర్ గా మూవీ రిలీజ్ అయింది అల్తాఫ్ హాసన్ తో. బట్టల రామస్వామి బయోపిక్ ఒక సినిమా చేశాడు రామ్ నారాయణ. చాలా గ్యాప్ తీసుకున్నాడు రామ్ నారాయణ. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని విశ్వక్సేన్ తో చాలా కొత్త ఎక్స్పెరిమెంట్, ఐ మీన్ ఇలా లేడీ గెటప్ ఇచ్చేసి నిజంగా విశ్వక్సేన్ ఈ ఎక్స్పెరిమెంట్ కు లైక్ మన మేడం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ శివకార్తికేయన్ ఒకటి చేశాడు లేడీ గెటప్లతో. ఐ మీన్ వాళ్ళంటే ఎంటర్టైన్మెంట్ జోనర్ లేండి వాళ్ళిద్దరు చేసింది. బట్ ఇందులో కూడా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ జోనర్ లాగా అనిపిస్తా ఉంది. ఎనీవే విశ్వక్సేన్ కొత్త ప్రయోగానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. డెఫినెట్ గా ఒక లేడీ గెటప్ లో ట్రై చేయడం అనేది నిజంగా అందరూ చేసే ఇది కాదనమాట. ఇది చాలా కాబట్టి డెఫినెట్ గా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ప్రయోగం అని చెప్పాలి. ప్రయోగం సక్సెస్ అవ్వాలనేసి హార్ట్ఫుల్ గా పిచ్చలైట్ తరపున కోరుకుంటా ఉన్నాం. అది గైస్ మన లైలా టీజర్ గురించి పిచ్చలైట్ యొక్క అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.